ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్. మనం రోజు ఎన్ని కూరలు తిన్నా కూడా కొంచెం పచ్చడి నెయ్యితో తిన్నామంటే కడుపు ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది కదా. అట్లాంటిదే ఈరోజైతే మనం చాలా టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని 20 కారంగా ఉండే పచ్చిమిరపకాయలను వేసుకొని వేపుకోవాలి. కారంగా ఉండేటివే తీసుకోండి, స్పైసీగా చాలా బాగుంటుంది పచ్చడి. ఇలా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోని సొరకాయ ముక్కలు కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, సొరకాయలోనే వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్కి సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 5 చిన్న టమాటాలను కట్ చేసుకొని వేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నారంటే సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. సొరకాయతోనే చాలా రెసిపీస్ ఉన్నాయండి మన ఛానల్లో, సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా చూసేయండి. చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. ఇప్పుడు సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జారులోకి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. రోటిలో దంచుకున్నారంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటూనే మనం తింటున్నప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిరపకాయ, 1 ఆనియన్ను సన్నగా కట్ చేసుకొని వేసి జస్ట్ 2 నిమిషాలు వేపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపి పచ్చడిలో కలిపేశారంటే సొరకాయ పచ్చడి రెడీ. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపి తిన్నారంటే స్వర్గంలో ఉన్నట్టు ఉంటుందండి. ఇందులోకి చిక్కుడుకాయ ఫ్రై అయితే మేమైతే కాంబినేషన్ చేసుకున్నాము, ఇది కూడా మన ఛానల్లో ఉంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేం రెసిపీస్ కావాలో కామెంట్ చేసేయండి.